ఫస్ట్ కేసు ఎక్సర్విస్ 1940 పట్టా వచ్చింది. 1980 చెప్పండి ఏం జరిగింది. నానా నాకు 5 ఈ భూమి 5 పెళ్లి చేయడానికి ఈ భూమి ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదని ప్రభుత్వం పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. వాళ్ళు వెళ్ళే కన్నా నేను కూలీలో ఇల్లు కట్టుకున్నా ఉన్నా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 53 సంవత్సరాలు సార్. నాకు 53 సంవత్సరాలు సార్. పుట్టకముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? మీరెంత నలుగురా? మీరమ్మా అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువు కోసం బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరం అండి. సంతోషపురం అంటాము. మేము మిడిల్ రూమ్ కొన్నామండి. కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్పోర్ట్ కూడా ఇచ్చారండి. ఇస్తే మాకు పాస్పోర్ట్ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల సంబంధించి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4-5 ఏళ్ల ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీది ఎప్పుడు సమస్య ఇది? ఎప్పటి నుంచి ఈ సమస్య పెండింగ్ ఉంది? చాలా సార్. మేము కొన్ని 15 సంవత్సరాలు వచ్చేది. మా మంది లోన్ కింద లోన్ ఇస్తుంది సార్. ఎప్పుడు తెలిసింది మీకు ఇది? 5-6 సంవత్సరాలు తెలిసింది సార్. అంత ముందు ఎక్కడ ఇబ్బంది లేదు సార్. 5-6 సంవత్సరాలు మీకు అనుమానం మీకు రాలేదు? ఎప్పుడు వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. చేద్దామా, అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు
వీళ్ళందరూ చూశారు కదా. వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటిని నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అని 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి పొంది సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా, ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ జాగ్రత్త. కొన్ని ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకోండి, అది గొడవగా. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూములు ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల. అంతేనా? అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకుంటారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీది 10 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అక్కడ ఉన్నారు. సత్యశ్రీ ధర పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేశు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య.